హలో అండి అందరికీ. ఈరోజైతే కుస్కా బిర్యానీ అది ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అందులో యాడ్ చేసుకోవాలనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలోకి మనం ఇలాచి, చెక్క, లవంగాలు ఈ 3 కూడా ఇందులో వేసేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఇవి వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం, కొన్ని చిన్నులపాయలు, ఇవి కూడా పొట్టు తీసిన చిన్నులపాయలు ఇందులో వేసేసుకోండి. అల్లం కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వీటితో పాటు ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఈ సైజు ముక్కల్లో వేసేసుకోండి. తర్వాత స్పైసీ ఎక్కువ ఉంటే కొన్ని పచ్చిమిర్చి చాలు, ఒక 2 సరిపోతాయండి. అంతకు మించి కూడా ఓవర్ స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం వేసుకోండి. ఇంకా మీడియం సైజు టమాటాలు ఒక 2 కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత మనం దీన్ని పేస్ట్లా చేసుకోవాలన్నమాట. అంటే ఆ బిర్యానీకి గ్రేవీ కోసం ఇదంతా కూడా. ఇవన్నీ మగ్గిన తర్వాత దీనిలో కూడా కొంచెం కొత్తిమీర కూడా ఇందులోనే డైరెక్ట్గా వేసేసాను నేను. ఇది మొత్తం కలిపేలాగా కలిపేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి ఎవరైనా ఇంతవరకు తినని వాళ్ళు ఉంటే కనుక. ఇది ఇలా మగ్గిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్న చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకోవాలన్నమాట. కొంచెం చల్లారిపోయింది. ఇంకా దీన్ని పేస్ట్ చేయడం కోసం మిక్సీలో వేసేసుకుంటున్నా. ఈ గ్రేవీయే అసలుకి ఆ బిర్యానీలో చాలా టేస్ట్ అండి. ఈ కుస్కా బిర్యానీకి అయితే చాలా చాలా బాగుంది. ఇంకా స్మూత్గా అయిపోతుంది అనమాట. దీంట్లో కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని దానిలో కొంచెం పెరుగు వేసుకొని నేను పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. చూసారు కదా, దీనికి కావాల్సిన మసాలా పేస్ట్ ఇవన్నీ కూడా మనకి రెడీ అయిపోయినాయి. దీన్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను. నెయ్యి అవైలబుల్ లేని వాళ్ళు ఏంటంటే ఆయిల్తో చేసుకోండి. ఆయిల్తో చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర వేసుకున్న, 2 బిర్యానీ ఆకులు, ఇట్లా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 3 వేసుకున్న, ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకున్న, కరివేపాకు కూడా వేసుకున్న. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడే నేను జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నా. మీరు జీడిపప్పు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసేసుకోండి. నేను కొన్ని జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం అలా మగ్గిన తర్వాత పసుపు, కారం ఇష్టం ఉంటే స్పైసీ కావాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ధనియా పౌడర్ కొంచెం, బిర్యానీ మసాలా వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇవన్నీ కూడా ఇందులో మగ్గనివ్వండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు మనం నార్మల్ ఆనియన్స్ బదులు. ఇక్కడ నేనైతే ఇంకా అవన్నీ మగ్గిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ మసాలాది, టమాటా పేస్ట్, ఇవన్నీ కూడా దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి కొంచెం సేపు మగ్గనిచ్చాను. ఓవర్గా ఉడకనవలసిన అవసరం లేదు, మరీ అడుగంటేలాగా ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నా. వాటర్ లేకుండా చూసుకోండి. ఈ రైస్ని నేను అయితే నార్మల్ రైస్తోనే చేస్తున్నా, బాస్మతి రైస్తో చేయట్లేదు. ఈ రైస్ని అంతటిని కూడా మళ్ళీ ఈ గ్రేవీలో కలిసిపోయేలాగా మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. నార్మల్ రైస్తో అయినా కూడా చాలా చాలా బాగా వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత టేస్ట్ వస్తుందని, కానీ ఎంత బాగా వచ్చిందంటే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మనం ఎప్పుడు బిర్యానీ చేసుకోవాలనుకున్నా మళ్ళీ కూడా ఇదే చేసుకున్నాం. నేను ఒక కప్పున్నర రైస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నా. ఇవి నార్మల్ 92 రైస్ కాబట్టి. ఈ రైస్ని అంతటిని మొత్తం వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి కదుపుకొని ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. దీనిలోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు. కొత్తిమీరను కూడా ఇందులో ఇప్పుడే యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకున్నామంటే మనకి వేడి వేడిగా కుస్కా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అసలుకి ఇట్లా తినే కొద్దీ మనకి తినాలని అనిపిస్తుంది. ఇంకా మనం బాస్మతి రైస్ అలా చేసుకుంటే కూడా ఇంకా చాలా బాగా వస్తుంది. నేనైతే కొంచెం అట్లా ఒక 10 నిమిషాలు ఉండనివ్వండి. స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే అల్టిమేట్ అండి. దీంట్లోకి నిమ్మకాయ వేసుకొని తినేయడమే. ఇంకా మనం దీనిలో పెరుగు వేసుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కాలిపోతుంది. 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత నేను దించి తీసుకొచ్చాను. ఆఫ్ చేసిన తర్వాత కూడా అంత టైం ఇచ్చి దీన్ని తీసుకొచ్చాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇంకా మరిన్ని నేను వంటలు పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసం
సబ్స్క్రైబ్ చేసుకోండి.